గ్రీకు వీరుడు నరాకుమారుడు ఏయ్ ఏంటి పాపా ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. మొహం చూడు మొహం పక్క నుంచి వెతుక్కుంటూ వచ్చాడు. పోవా అయ్యా మహానుభావా, అసలు నీకేం కావాలి? నీకు పని పడలేదా నా ప్రాణం? పనా? కలెక్టర్ ఉద్యోగం ఉంది, పోతావా? అయ్యో నేనే ఇక్కడ పొట్లాలని బతుకుతున్నాను, నువ్వు వేరేనా? ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదాం అనుకుంటే గంజాయి అమ్ముకునేదని ముద్ర ఇస్తారు. నేనే దిక్కు తోచకాలాడుతుంటే నీకు పని చూపించాలా? ఎక్కడ దాకా ఉన్నారా? బామ్మర్ది ఇంట్లో. ఈ నా దేవుడే కాపాడాలి. వీడిని లాక్కురండి రారా. ఎంత డబ్బు తీసుకున్నావు? ఇచ్చింది పోలీసు వాళ్ళ నార్కోటిక్సా? వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం ఎంగిలి కొడు తినడం ఒకటేరా? అయ్యా అయ్యా మీ కాళ్ళట్టుకుంటానయ్యా, వదిలేండి అయ్యా. అయ్యా తెలియక తప్పు చేశాడు, వదిలేండి అయ్యా. అయ్యా ఇంకెప్పుడు తప్పు చేయడం, వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా. చాలే వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా, చచ్చేలా ఉన్నాడు. ఇక వీడు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఏ లాయరు ఇలా రావయా. మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడే చేశాడని పోలీసులకు అప్పగించు. రేయ్ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానయ్యా, ఒప్పుకుంటాను. వాడు ఒప్పుకుంటానన్నాడుగా, వదిలేయండి. ఎందుకు ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. వయసు అయిపోయింది అనుకోకండి, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది, విశ్వాసంగా ఉండాలి. అయ్యగారా నీకేం కావాలి? నువ్వు తీసుకెళ్ళి ఆ కాస్త సరుక్కి నా దగ్గరకు రావాలా? అక్కడ అడిగి తీసుకోవచ్చుగా. పని కోసం ఇప్పుడు చేస్తున్న పనికి ఏమైంది? నాకు కాదు, ఇతనికి. ఇక్కడున్న వాళ్ళు నన్ను నట్టేట్లు ముంచేస్తారు, వీడొచ్చి లేవదీస్తాడా ఏంటి? అయ్యా నా అలాగే ఇతను దిక్కుమొక్కు లేనివాడయ్యా. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకట్లోనే ఉన్నాడు. పాపం ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు. పోలీసులని డబ్బులని అలాంటివి ఇతనికి తెలియదు. ఇంకేం తెలుసు వీడికి? ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని, అదొక్కటే తెలుసు. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు. రే బామర్ది, మధ్యాహ్నం పనికెళ్ళినప్పుడు వీడిని తీసుకురా. అట్టగే బాబా. అయ్యో అంత దూరం ఎందుకయ్యా, ఇక్కడ ఏదైనా చిన్న ఊరికి ఇసిగించుకో.